మీ అందరికీ మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మన అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. మన ప్రపంచంలో ఏ మూలనున్న తెలుగువారికైనా పండగ రోజున ఉగాది పచ్చడి తినందే పండగ మొదలు కాదు. అలాంటి ఉగాది పచ్చడికి ముఖ్యమైన పళ్ళు కాయలు పండగ గొప్పతనమంతా తమవే అంటున్నాయి. ఈ పళ్ళు కాయల ముచ్చట్లేమిటో ఈ చిన్నారుల నోటి వెంట విందామా? మరి మీ అందరినీ కొద్దిగా నిశ్శబ్దంగా ఉండమని కోరుతున్నాము. నేను దీప పువ్వుని వసంత ఋతువులో మాత్రమే కనిపిస్తాను. నాలో జబ్బులు నివారించే శక్తి ఉంది. నా చుట్టూ ఉన్న అందరినీ ఆరోగ్యంగా ఉంచుతాను. నేను కొద్దిగా బగరుగా ఉంటాను. బగరు అంటే బాధ. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా కనిపించను కదా, అందుకే బాధ. మీకందరికీ తెలిసిందే కదా, ఉగాది పచ్చడిలో నేను ముఖ్యమైన పదార్థాన్ని నేను చెరుకు గడని తీపిగా ఉంటాను. తీపి అంటే ఆనందమే ఆనందం. అమ్మా నాన్న పిల్లలకి అడిగినవన్నీ కొనిస్తే ఆనందమే కదా. చెరుకు తింటే అంతేకాదు, చెరుకు తింటే పళ్ళకి బలం. నేను మామిడికాయని. నేను కొద్దిగా తీపిగా పుల్లగా ఉంటే నేను ఆశ్చర్యానికి ప్రతీక. మామిడికాయ మన జాతీయ పండు. ఉగాది పచ్చడిలో నాకు ఎంతో ప్రత్యేకత ఉంది. నేను అరటి పండుని. నేను తీయగా ఉంటాను. తీపి అంటే సంతోషం. సంతోషం అంటే స్నేహితులతో రోజు ఆడుకోవటం. నేను చింతపండుని. నేను చాలా పుల్లగా ఉంటాను, కానీ ఆరోగ్యానికి నేను చాలా మంచివాడిని. ఉగాది పచ్చడిలో నేను చిరాకుకి గుర్తు. బయట అంత మంచి ఉండి ఆడుకోలేకపోవడం చిరాకే కదా. ఉప్పులేని వంట నాపొద్దుదా. నేను భయంకి గుర్తు. చదువుకోకపోతే మార్కులా కదా, అదే భయం. నేను కొబ్బరికాయని. తీయగా ఉంటాను. ఆనందానికి గుర్తు. కొబ్బరి చెట్టు వృక్షం వంటిది. దాహం వేస్తే నీళ్ళు తినటానికి కొబ్బరి, ఇంటి కోసం ఆకలు, అలా చాలా చాలా ఇస్తాను. నేను మిరపకాయను. ఉప్పు కారం లేకపోతే చప్పిడి పువ్వు అంటాడు. అలాగే
పచ్చడికి నేనే రుచి, నేను కోపానికి గుర్తు. ఆ మాత్రం కోపం లేకపోతే మన చెల్లు కబుర్లు మన మాట వినను కదా. బాగుందండి. వీళ్ళందరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేస్తున్నారు కదా. మరి వీళ్ళందరినీ కలిపి ఉగాది పచ్చడి చేసేద్దామా? మన అనీష వచ్చి ఉగాది పచ్చడి చేస్తుంది. మా ఉగాది పచ్చడి తయారైపోయింది. మీరందరూ ఆస్వాదిస్తారని కోరుతున్నాం. మరి మన అనీషాని అడుగుదామా ఉగాది పచ్చడి ఎలా వచ్చిందో? నమస్కారం, మీ అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ బయట ఉగాది పచ్చడి తిన్నారు కదా, మరి మేము తయారు చేసిన పచ్చడి బాగుందా, బయట తిన్న పచ్చడి బాగుందా, మీరే చెప్పాలి. మరి మా అనీషా చెప్పిన సవాల్కి మీ దగ్గర జవాబండి? మీ చప్పట్లతో జవాబు చెప్పాలి. మీ అలా చప్పట్లు కొట్టు శరణ్య, చప్పట్లు కొట్టు. ఇందులో పాల్గొన్న పిల్లలు ఫస్ట్ మా టీచర్ల గురించి చెప్తాను. విద్యా